కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అంటుంటారు. మెగాస్టార్ పాత పాట ఇది ఒకటి మనందరికి కూడా ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. అచ్చం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఇదిగో ఇదే మాదిరిగా ముందుకు పోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే మీరు అన్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు ఇప్పుడు చర్చానీయాంశంగా మారాయి. 11 సీట్లకు పరిమితమైనప్పుడు ప్రత్యర్థులు ఒక రకమైన అంచనాకు వస్తున్నారు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో నిజంగా ఎవరు ఊహించలేరు. మీరు ముందుగా కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అనేటట్టుగా చిరంజీవి పాత పాట ఎంత హిట్ అయిందో అంతే మాదిరిగా రాజకీయాల్లో కూడా గురి చూసి కొట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారు అంతే హిట్ అయ్యారు. పోరాట పటిమ, టైమింగ్, ప్రజాబలం. రాజకీయం అంటేనే ఒక చదరంగం. ఇక్కడ రాణి ఓడిపోయిన రాజు మళ్ళీ ప్లాన్ చేసి యుద్ధానికి సిద్ధం అవడమే అసలైన గెలుపు. దేశ చరిత్రలో ఇలాంటి కంబ్యాక్ ప్రయత్నం ఇప్పటి వరకు ఎవరూ చూసుండకపోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ రాజకీయ సమీకరణలు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయో ఊహించలేము. కేవలం సంఖ్యతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన నిలబడటానికి వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న చొరవ, నిలబడుతున్న తీరు బేస్ అంటున్నారు అంతా కూడా. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా తాజాగే కాదు, ప్రత్యర్థిగా తన ప్రకటనలు, క్షేత్రస్థాయి పర్యటనలు, కేడర్తో కొత్త ఉత్సాహాన్ని నింపుడు అన్నీ కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు గలం విప్పాలి అనేది చాలా చాలా ముఖ్యం. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయాలను, హామీలను అమలు చేస్తూ ఆయన ప్రశ్నిస్తున్న తీరు ప్రజల దృష్టి ఆకర్షిస్తోంది. ఓటమి ఎదురైనా తనను నమ్ముకున్న ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా చూసుకోవడంలో ఆయన బ్యాలెన్స్డ్గా కనబడుతున్న తీరుకే ఇక్కడ ప్రజలు ఫిదా అవుతున్నారు. గడిచిన 2 ఏళ్లుగా జగన్ చేస్తున్న పనులు, అలాగే కూటమి తప్పులు అన్నీ కలిపి చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది. క్రికెట్ పరిభాషల్లో చెప్పాలంటే ఒక వికెట్ పడినంత మాత్రాన మ్యాచ్ అయిపోదు, అసలైన ఆట ఇప్పుడే మొదలైంది అనే రేంజ్లో ఇదిగో పొలిటికల్ సిక్స్ అనాలిసిస్ పర్ఫెక్ట్గానే ముందుకు వెళ్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. గత ఎన్నికల ఫలితాల తర్వాత అందరూ ఆయన పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఫినిష్ అని కట్ చేశారు. కానీ ఇప్పుడు 11 సీట్లకు పరిమితమైన క్యాడర్లో ధైర్యం నింపడానికి వైఎస్ఆర్సీపీ 2.0 పేరుతో సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో పర్యటనలకు ముమ్మరం చేసింది. పులివెందుల్లో ప్రజా దర్బార్ నిర్వహించడం, ప్రతి నియోజకవర్గ కార్యకర్తలతో నేరుగా జగన్ టచ్లోకి రావడం ద్వారా నేనున్నాను అనే భరోసా ఇచ్చేశారు. ఇదే కాదు, ది హై మాస్టర్ ప్లాన్. 150 నియోజకవర్గాలను కవర్ చేసేలా 18 నెలల పాటు భారీ పాదయాత్రకు రంగం సిద్ధం చేసడం, మళ్ళీ ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన ఎంచుకున్న మార్గం ప్రత్యర్థులకు గుండెల్లో వణుకు పుట్టిస్తున్న మాట నిజమే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అతిపెద్ద సవాల్గా వాళ్ళు తప్పులో ఇరుక్కున్నారు. హామీలు అమలు చేయడంలో డినై రెండు కనబడుతున్నాయి. సూపర్ 6 పథకాలు అన్నారు, ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, అమ్మఒడి వంటి హామీలు అమలులో జరుగుతున్న ఆలస్యాన్ని జగన్ గారు సమర్థవంతంగా హస్త్రంగా మార్చుకున్నారు. ఆర్థిక రాష్ట్ర పరిస్థితిపై కాగ్ రిపోర్ట్ను ప్రస్తావిస్తూ ప్రభుత్వం కేవలం సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటుందని, ప్రజల సమస్యలను సమాధానం చెప్పడం లేదని ఆయన చేస్తున్న విమర్శలు ప్రజల్లో బలంగా వెళ్తున్నాయి. విద్యుత్ ఛార్జీలు పెంపడం వంటి నిర్ణయాలు ఎండగడుతూ ప్రజల పక్షాన నిలబడటం టైమింగ్ పక్కాగా కనబడుతుంది. ఇదే మాదిరిగా తాజాగా జగన్ కొట్టిన మావిగన్ దెబ్బ కూటమికి ఊహించని షాక్ గట్టిగా తగిలింది. మావిగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రేంజ్కు షాక్ ఇచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా అమరావతి చుట్టూ రాజకీయాలు తిరుగుతున్న తరుణంలో జగన్ గారు ఈ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడం ద్వారా కూటమి ప్రభుత్వానికి ఊహించని ఒక పెద్ద షాక్ కొట్టినట్లయింది. మొత్తం కూడా పొలిటికల్గా ఇంపాక్ట్ ఫోకస్ షిఫ్ట్ చేశారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు, అమరావతి అభివృద్ధిపై చర్చిస్తుంటే ఒక్కసారిగా ఈ మావిగన్ ఇష్యూతో చర్చ మొత్తం జగన్ గారి వ్యూహం వైపు మళ్ళింది. అమరావతి కేవలం ఒక ప్రాంతానికే పరిమితమనే వాదనను బలపరుస్తూ మిగిలిన ప్రాంతాల ప్రజల్లో ఈ కొత్త రాజధాని కాన్సెప్ట్ ద్వారా మళ్ళీ చర్చ మొదలుపెట్టగలిగారు. ఇది రాజకీయంగా కూటమికి కొంత ఇబ్బందికరమైన పరిణామాలే. 11 సీట్లే కదా అని లైట్ తీసుకున్న వారికి తన దగ్గర ఇంకో సర్ప్రైజ్డ్ వెపన్స్ ఉన్నాయని ఈ దెబ్బతో మావిగన్ దెబ్బతో జగన్ నిరూపించేశారు. ప్రత్యర్థులు డిఫెన్స్లో పడేలా చేయడంలో ఆయన టైమింగే హైలైట్. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక పద్ధతి ప్రకారం ఆయన వెళ్తుంటారు. ఈ మావిగన్ దెబ్బ కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, రాబోయే పాదయాత్రకు ఇది ఒక బలమైన పొలిటికల్ ఫౌండేషన్ అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ మావిగన్ విషయంలో సామాన్యుల ప్రజల నుంచి వస్తున్న రియాక్షన్ అద్భుతం.
క్షేత్రస్థాయిలో ప్రజలు దీన్ని ఒక సీరియస్ ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళగలిగితే, మరింతగా దీనికి వచ్చే లాభాలు వివరించగలిగితే, మరింతగా అమరావతికి దీనికి ఉన్న తేడాను గొప్పగా ప్రజల్లో గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళగలిగితే అద్భుతం. జగన్ గారు 2029 లక్ష్యంగా వేస్తున్న అడుగులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఒక ఆసక్తికరమైన పోరు మొదలు కాబోతుందనేది స్పష్టమవుతుంది. ముఖ్యంగా 11 సీట్లకు పడిపోయినా పట్టు వదలకుండా ఆయన చేస్తున్న ప్రయత్నాలు రాజకీయ విశ్లేషకులకు సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి 2029 వరకు ఏం జరిగే అవకాశం ఉందో ఒక్కసారి చూద్దాం. మొదట మళ్ళీ పాదయాత్ర అస్త్రం. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించినట్లుగా వచ్చే ఏడాది 2027 నుంచి దాదాపు 18-19 నెలల పాటు పెద్ద ఎత్తున పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. 2019లో ఆయనను అధికారంలోకి తెచ్చింది ఇదిగో ఈ పాదయాత్రే కాబట్టి మళ్ళీ అదే పద్ధతిలో ప్రజల్లోకి వెళ్ళి కూటమి పరిపాలనలో మీరు ఏం కోల్పోయారు అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు జగన్ పక్కా వ్యూహం కనబడుతుంది. రెండోది, కూటమి హామీలే జగన్కు అత్యంత గొప్ప బలం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు సరిగ్గా అమలు చేసే పరిస్థితి లేకపోవడం అది జగన్ గారికి అతిపెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. తల్లికి వందనం, ఏడాదికి 15,000 చొప్పున ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఇస్తామని హామీ అమల్లో జోప్యం జరిగితే ఆయన దాన్ని ప్రధాన అస్త్రంగా వాడుకుంటారు. ఉచిత బస్సులు, ఉచితంగా పెన్షన్లు, వీటి అమల్లో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులను ప్రజల్లోకి తీసుకెళ్లి తన హయాంలో సంక్షేమం ఎలా ఉండేదో, ఎలా బటన్ నొక్కేవాడినో, ఎలా ప్రజల్లోకి నేరుగా డబ్బు వచ్చి చేరేదో ఇవన్నీ జగన్ ప్రజల ముందు పెట్టేస్తారు. ఈసారి జగన్ గారు తన వ్యూహాన్ని మార్చేశారు. ప్రతి శనివారం ఒక నియోజకవర్గ నాయకులతో భేటీ అవుతూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నారు. కేవలం పైన కూర్చొని ఆదేశాలు ఇవ్వడం కాకుండా కార్యకర్తలకు నేను మీకు తోడుగా ఉన్నాను అనే భరోసాని ఇవ్వడమే ఇక్కడ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న వైన్యం. ఇక చివరిగా 4వది, మావిగన్ వంటి కొత్త వ్యూహాలు. రాజధాని విషయంలో అమరావతికి పోటీగా ఆయన తీస్తున్న కొత్త ప్రతిపాదనలు మీరు అన్నట్లుగా మావిగన్ వంటివి కూటమి డిఫెన్స్లో పడేస్తున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ అనే అంశాన్ని ఆయన వదిలిపెట్టేలా లేరు. రాబోయే రోజుల్లో సవాళ్ళు, మిత్రపక్షాల బలం. ఇక్కడ ఎంత అవునన్నా కాదనుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉంటే ఓట్లను చీల్చడం జగన్ గారికి పెద్ద సవాల్ అవుతుంది. ఆయన కష్టపడాల్సిన అవసరం చాలా ఉంటుంది. పార్టీ ఓడిపోయినప్పుడు నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లకుండా చూసుకోవడం ఇప్పుడు ఆయన ముందున్న తక్షణ కర్తవ్యం. ఏదేమైనా చిరంజీవి గారి గొప్ప పాటల్లో అన్నట్లు సూపర్ 6 కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి అనేటట్టుగానే ఒక్క 6తో కొడితే మొత్తం స్కోర్ మారిపోతుంది. జగన్ గారికి 2029లో ఒక్క 6 కొట్టే అవకాశం ప్రజలు ఇస్తారా? ఇస్తే కూటమి చేసే పరిపాలన బయలవుతుంది. పోరాటాలతో గెలిచే వీరుడిలా జగన్మోహన్ రెడ్డి గారు నిలుస్తారు. ప్రస్తుతం అయితే ఆయన అడుగులు చాలా పక్కాగా, ప్రణాళికగా పాత జగన్ను గుర్తు చేసేలా ఉన్నాయి.